హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే 1 year కోర్స్కి వెళ్ళాలా నేను, లేక 2 years కోర్స్కి వెళ్ళాలా అని. సో 1 year కోర్సెస్ ఎవరి కోసం, 2 year కోర్సెస్ ఎవరి కోసం అన్నమాట. సో 1 year కోర్సెస్ ఏంటంటే మెయిన్లీ మీరు ఏదైనా నేర్చుకోవాలన్నా, లేకపోతే ప్రీవియస్లీ ఎక్స్పీరియన్స్ ఉండి ఓకే స్కిల్స్ అనేది కరెక్ట్గా ఉంది, జస్ట్ ఇది నాకు ఒక స్టెప్పింగ్ స్టోన్ అయ్యి నా ఫ్యూచర్ని ఇంకా వైడ్ ఓపెన్ చేస్తుంది అని అనుకుంటే 1 year కోర్స్కి వెళ్ళండి. లేదు బ్రో, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ మినిమం ఉంది, బట్ నా ఇంకా స్కిల్స్ నేర్చుకోవాలి, కొంచెం కాలేజ్ లైఫ్ని కొంచెం జాలీగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం 2 yearsకి వెళ్ళండి. ఎందుకంటే 1 year కోర్సెస్కి వెళ్ళారనుకోండి, నేను జనరల్గా చెప్తాను. సో 1 year కోర్సెస్కి వెళ్తే మనం మెయిన్లీ యూఎస్ఏలో ఇంటర్న్షిప్ చేయాలంటే మినిమం మీరు 2 సెమిస్టర్స్ కంప్లీట్ చేయాలన్నమాట యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో 2 సెమిస్టర్స్ కంప్లీట్ అవ్వకుండా మీరు చేయలేరు. బట్ 1 year కోర్సెస్ అంటే ఆబ్వియస్లీ 2 సెమిస్టర్స్ ఉంటాయి. సో మధ్యలో బ్రేక్ వస్తుంది, అది లైట్ అనమాట, అది వదిలేయడమే. సో 2 సెమిస్టర్ కంప్లీట్ చేయకుండా ఇంటర్న్షిప్ రాదు. సో మీరు ఆబ్వియస్లీ వెళ్ళగానే మొత్తం టకా 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 అప్లై చేయాల్సిందే ఇంకా జాబులకి. సో అలాంటప్పుడు ఏమవుతాయి, ఆ జాబ్లన్నీ మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అవుద్ది. సో ఆబ్వియస్లీ మీరు 1 year కోర్స్కి వెళ్తే సో మీరు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయ్యే జాబులు తెచ్చుకోవాలి, అంతే తప్ప ఈ గ్రాడ్యుయేట్ కొత్త కోర్స్కి వెళ్ళిపోయాను కదా మొత్తం మారిపోద్ది అంటే అవుద్ది. బట్ మీరు చాలా కష్టపడాలి. ఎందుకంటే ఒకవైపు మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి, ఫుల్ అలిసిపోతాం. నెక్స్ట్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాలి, ఎందుకంటే 1 yearలో కంప్లీట్ చేయాలంటే క్రెడిట్స్ ఏం తక్కువ ఉండవు కదా, అవి ఎక్కువైనా ఉంటాయి. బట్ 1 yearకి తగ్గినట్టుగా కంప్రెస్ అవుద్ది అంతే. సో నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారు కదా, వాటికి ఇంటర్వ్యూస్ ఇచ్చుకోవాలి, వాటికి ప్రిపేర్ అవ్వాలి, స్కిల్ సెట్ ఇవన్నీ అవ్వాలి, చాలా హెక్టిక్గా అవుద్ది. అస్సలు ఎంజాయ్ చేయలేరు అసలు కాలేజ్ లైఫ్ని. అదే మీరు 2 years కోర్స్కి వెళ్ళారనుకోండి, సో వెళ్ళగానే ఏమవుద్ది, ఫస్ట్ సెమ్ కొంచెం ఒక 1 or 2 weeks చిల్ అయిన తర్వాత నెమ్మదిగా ఇక మీరు అప్లై చేస్తూ ఉండొచ్చు ఇంటర్న్షిప్స్కి. ఎందుకంటే ఫాల్కి వెళ్ళారనుకోండి, ఫాల్ స్ప్రింగ్ అయిన తర్వాత సమ్మర్ బ్రేక్ వస్తుంది, స్ప్రింగ్ వెళ్ళారనుకోండి స్ప్రింగ్ బ్రేక్ వస్తుంది నెక్స్ట్ ఇయర్కి 1 year అయిన తర్వాత. సో హ్యాపీగా 1 year అయిన తర్వాత ఇంటర్న్షిప్ 4 చేసుకుంటారు, అంటే 4 months 3 months ఉంటుంది, ఇంటర్న్షిప్ చేసుకుంటారు, ఆ డబ్బులు వస్తాయి. అదే ఒకవేళ ఇంటర్న్షిప్ లక్కీగా మీకు ఫుల్ టైం కన్వర్ట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ సెకండ్ ఇయర్ జాబ్ అసలు పార్ట్ టైం జాబ్కి వెళ్ళరు, ఆ ఇంటర్న్షిప్ డబ్బులు ఉంటాయి కదా, ఫుల్గా ఎంజాయ్ చేయండి. యూఎస్కి వెళ్తాం, అక్కడ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఒక 1 year ఫుల్ మీకు మీరు ఇచ్చుకోండి. సో ఎలాగో ఫుల్ టైం ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ అవ్వగానే జాబులు అయిపోతారు, నెక్స్ట్ లోన్స్ తీర్చుకోవడం ఇవన్నీ కామన్ అనమాట. సో మీకు కొంచెం గట్టిగా ఉరేసినట్టు కాకుండా కొంచెం మనసు ప్రశాంతంగా వెళ్ళాలి అంటే 2 years అనమాట. లేదు బ్రో, నాకు లైక్ నేను చాలా లేట్గా వెళ్తున్నాను అబ్రాడ్కి, 27-28 years అప్పుడు వెళ్తున్నాను అంటే ఆబ్వియస్లీ 1 year తీసుకోండి. లేదు అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, స్కిల్ సెట్ ఉంది, జస్ట్ నాకు ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే అనుకుంటే 1 year. లేదు నేను కాలేజ్ లైఫ్ కొంచెం చిల్గా ఉండాలి, నేర్చుకోవాలి, లేకపోతే నా కంప్లీట్ డొమైన్ షిఫ్ట్ అవ్వాలి, సపోజ్ వేరే త్రిబుల్ కానీ మెకానికల్ వాళ్ళు సిఎస్కి రావాలనుకోండి, అవి అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఇంకా అర్థమయ్యేలోపు జాబులు అంటే చాలా కష్టం కదా. తర్వాత ఎవరో కన్సల్టెన్సీ వాళ్ళ మీద పెట్టి వాళ్ళని డిపెండ్ అయ్యి వాళ్ళని కొరిగేసి వాళ్ళు మనం తినేసి ఎందుకు బ్రో ఇవన్నీ. సో